ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో బూడిద మాఫియా రెచ్చిపోతుంది. పశ్చిమ ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్ కేంద్రంగా ఈ అక్రమ రవాణా టీడీపీ నేతల కనుసన్నల్లోనే సాగుతోంది. గతంలో మూసేసిన చెరువును రీఓపెన్ చేసి పెద్ద చెరువులా మార్చేశారు. పైపులు పగలగొట్టి మరీ రవాణా చేస్తుండటంతో బూడిద సమీప ప్రజలను ముంచేస్తోంది. విసిగి వేసారిన ప్రజలు బూడిద అక్రమ రవాణాను అడ్డుకున్నారు. స్థానికుల నిరసనతో లారీల యజమానులు బుల్డోజర్లను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్రమ రవాణాను కట్టడి చేయకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని స్థానికులు హెచ్చరించారు. ఈ బూడిద మాఫియా ఆగడాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, కొద్ది రోజులుగా గొడవ కోసం ఏర్పడిన తర్వాత నుంచి కూడా ముఖ్యంగా మైలవరం నియోజకవర్గంలో బూడిద మాఫియా ఇష్టానుసారంగా రెచ్చిపోతున్న పరిస్థితి కనబడుతుంది. వీటీబీఎస్ నుంచి వచ్చే బూడిదను అక్రమ మార్గంలో తరలించుకుని క్యాష్ చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు పశ్చిమ ఇబ్రహీంపట్నం ప్రాంతంలో పెద్ద ఎత్తున బూడిద అక్రమ రవాణాకు సంబంధించి స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే అక్రమ రవాణా జరుగుతున్న వాహనాలను కావచ్చు, అక్కడ ఉన్న లారీల్లో ఆ బూడిదను ఏదైతే లోడ్ చేస్తున్న ప్రొక్లైనర్లు వాటిలన్నింటినీ కూడా అడ్డుకుని నిరసన చేసిన పరిస్థితి. ప్రధానంగా ఈ బూడిద వల్ల పశ్చిమ ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ క్రమంలో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఉన్న ట్రక్ టెర్మినల్ దగ్గర నుంచే ఇదంతా అక్రమంగా జరుగుతుంది. అక్కడున్న చెరువు గతంలో పూడ్చిపెట్టిన చెరువు ఏదైతే ఉందో దాన్నే తిరిగి రీఓపెన్ చేసి అక్కడి నుంచి అక్రమంగా ఈ బూడిదంతా కూడా తరలిస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా అడ్డుకోకపోతే మాత్రం తాము పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని చెప్పి అక్కడ ఉన్న స్థానికులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు, ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే అనుచరులు ఏదంతా కొనసాగిస్తుంటుందో అధికారులు ఎవరు చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.